ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి మహిమ జరిగి అందరికీ స్వాగతం. భగవంతుడే అందరికంటే పెద్ద డాక్టర్. సాధారణంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనూ పెద్ద డాక్టర్ల చికిత్సలతోనూ తమ వ్యాధులు కుదరని వారు అన్యథా శరణం నాస్తి అని స్వామిని ఆశ్రయించేవారు. డాక్టర్ శాంతమ్మ సత్యసాయిబాబా వారి జనరల్ హాస్పిటల్లో వైద్య సేవలు అందించేవారు. ఒకసారి డాక్టర్ శాంతమ్మకు 3 రోజులు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆమె విభూది కొంచెం నీటిలో కలిపి త్రాగసాగింది. డాక్టర్ అల్రేజా, డాక్టర్ సునీల్ వచ్చి ఆమెను చూచి హాస్పిటల్లో చేర్పిస్తారు. 3వ రోజు రాత్రి ఆమె కుడికాలు పడిపోయి స్పర్శ జ్ఞానం లేక కదలకుండా పోతుంది. ఆమె పరిస్థితి స్వామికి తెలియజేసే అవకాశం ఎవ్వరికీ దొరకలేదు. అనంతపురం సత్యసాయి కాలేజీలో కామర్స్ ప్రొఫెసర్గా ఉన్న ఆమె సోదరి వచ్చి చూచి ఆందోళన చెందుతుంది. మైసూరు మెడికల్ కాలేజీలో యూరాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న ఆమె సోదరునికి ఫోన్ చేసి పిలిపిస్తుంది. వ్యాధి ఏమిటో అతడికి అంతుపట్టలేదు. అర్ధరాత్రి శ్వాస ఆడక గుండె నొప్పి వస్తే వెంటిలేటర్ పెడతారు. మర్నాడు ఆమె సోదరుడు దర్శనానికి వెళ్ళగా స్వామి పలకరిస్తారు. ఆమె పరిస్థితి గురించి వివరిస్తాడు అతడు స్వామికి. ఆమెకు రెస్ట్ అవసరం, హాస్పిటల్లోనే ఉంచండి అంటారు స్వామి. అల్రేజాతో విభూది ప్యాకెట్ పంపుతారు. దాన్ని కొంచెం నోట్లో వేసి కొంత కాలు మీద కూడా రాస్తారు. 1999 డిసెంబర్ 29వ తేదీన స్వామి దర్శనార్థం పర్తికి వచ్చిన ఇటాలియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ యుగో శాండీని సంప్రదించగా అతడు డాక్టర్ శాంతమ్మను కార్డియాక్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత ఆమెకు స్పృహపోయి కోమాలోకి వెళ్ళిపోయి 1999 డిసెంబర్ 31న ఉదయం యుగో శాండీ వచ్చి సెటస్కోప్తో పరీక్ష చేసి కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయింది అని కేక పెడతాడు. అన్ని ప్రయత్నాలు చేస్తారు. డాక్టర్ అల్రేజా స్వామిని దర్శన సమయంలో కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన ఆమె మరణించింది స్వామి అని మనవి చేస్తే స్వామి ఏమీ మాట్లాడరు. ఆ విషయం తెలిసి ఆమె అన్న అతని కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసి ఆమె మరణించినట్లు తెలియపరచగా అంతా వస్తారు. హాస్పిటల్లో డాక్టర్లు, స్టాఫ్ మెంబర్లే కాక స్వామి కుటుంబ సభ్యులందరూ వచ్చి కంట తడి పెడతారు డాక్టర్ శాంతమ్మ మరణించినందుకు. మధ్యాహ్నం స్వామి భోజనం చేసే సమయంలో వారి తమ్ముడు జానకిరామయ్య గారు స్వామితో, పాపం శాంతమ్మ చాలా మంచి డాక్టర్, ఆమెను బ్రతికించడానికి డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారు కానీ బ్రతకలేదు అంటారు. స్వామి నిర్లిప్తంగా, ఏమైంది, ఆమె బ్రతికే ఉందే, నువ్వు వెళ్ళి చూడు అంటారు. ఆ మాట విని జానకిరామయ్య గారు ఆశ్చర్యంగా హాస్పిటల్కి వచ్చి చూసేసరికి ఆమె కళ్ళు తెరచి ఉంటుంది. అందరూ ఆశ్చర్యానంద బాష్పాలు రాలుస్తూ ఆమెను చూడటానికి వస్తారు. మర్నాడు 2000 జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం కావటాన అంతా వచ్చి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అభినందిస్తారు. 2 నెలల తరువాత ఆమె ఫిబ్రవరి 29వ తేదీన స్వామి ఆజ్ఞానుసారం హాస్పిటల్ డ్యూటీలో చేరుతుంది. ఆమెను చూసి డాక్టర్ సఫాయా, యు ఆర్ ఏ వాకింగ్ మెరైకిల్ అని అభినందిస్తాడు. సాయి ప్రభు తలుచుకుంటే అన్నీ మెరైకిల్సే. మనమంతా ఇలా ఉన్నామంటే అది ఆయన మెరైకిలే. జై సాయిరామ్.